దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. సఖ్యం స్నేహం చేయటం. స్నేహం ఎవరితో చేయాలి? పరమాత్మతో చేయవచ్చు. చాలామంది మహానుభావులు ఆ సఖ్యభక్తితోటి వారు ఉత్తమ లోకాలకు వెళ్ళినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. సఖ్యం, స్వామి నా స్నేహితుడు, నా సఖుడు, రేపల్లెల్లో ఉండేటటువంటి గోపబాలు అందరూ కూడా సఖ్యభక్తితోటే మరి మంచి స్వామివారిలో ఐక్యమయ్యేటటువంటి స్థితికి వచ్చారు. కాబట్టి సఖ్యభక్తి కూడా చాలా అప్రమేయమైనటువంటిది. ఆ సఖ్యభక్తితో తరించినటువంటి మహానుభావులు భాగవతంలో ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారు. కుచేలుడు సఖ్యభక్తి, కుచేలుడు సఖ్యభక్తి. కాబట్టి ఈ విధమైనటువంటి సఖ్యం ఆత్మనివేదనం. ఆత్మనివేదనం అంటే మన మనస్సును, మన సర్వేంద్రియములను స్వామివారికి అర్పణ చేసి, స్వామి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన అని చెప్పేసి ఆ భక్తితోటి కూడా మనం ఆ స్వామిని చేరవచ్చు. ఇవన్నీ ఏమిటి చెప్పుకుంటున్నామంటే, పరమాత్మ తనను చేరడానికి, మనల్ని ఉద్ధరించడానికి అనేకమైనటువంటి ఆలోచనలు చేసి అనేకమైనటువంటి మార్గాలను మనకిచ్చాడు. వాటిని తెలుసుకోవడం మన ధర్మం, ఆచరించడం మన కర్తవ్యం. కాబట్టి అటువంటి మార్గంలో ఉండేటటువంటి ఈ స్వామివారి యొక్క కాశీఖండంలో మరి నెలవై ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రలం కావాలంటే కాశీఖండంలో చెప్పినటువంటి ఆ అధ్యాయాలను, అక్కడ ఉండేటటువంటి కథాభాగాలను వినడమే కాకుండా ఆచరించడానికి కూడా కొంత మనం దాన్ని తెలుసుకోవడం వలన, స్వామివారిని గురించి ఎవరు ఏం చెప్పారు అనేది తెలుసుకోవటం వలన కూడా మనకు ఉన్నతి కలుగుతుంది. మనం వచ్చినటువంటి ఈ జన్మకు వచ్చినటువంటి ఈ అభిప్రాయానికి వచ్చినటువంటి ఉన్నతి కలుగుతుంది అని చెప్పి మనవి చేసుకుంటూ, నిన్న చెప్పుకున్నాం కాశీలో ఉండేటటువంటి ఏ జంతువు అయినా, ఏ ప్రాణి అయినా కానీ దక్షిణ శృతిగా భూమి మీద పడి మరణించినప్పుడు అక్కడ తారక బ్రహ్మోపదేశం చేస్తాడు పరమేశ్వరుడు. ఆ శివ కుటుంబం మొత్తం కదలి వచ్చి వాడిని ఉత్తమ లోకాలకు పంపించడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. అలాగా యోగ్యత ఉన్నప్పుడు అటువంటి విషయం జరుగుతుంది. ఆ యోగ్యత లేనప్పుడు మనం ఎంత ప్రాకులాడినా మనకు అంటనిది అంటనే అంటదు. పూర్వజన్మ సుకృతి ఉండాలి దేనికైనా. మనం ఒక పని చేయాలంటే, ఒక భోగాన్ని అనుభవించాలన్నా, ఒక పని చేయాలన్నా, ఒక కార్యశీలత్వంగా జీవించాలన్నా కానీ పూర్వజన్మ నుంచి తెచ్చుకున్నటువంటి ఆ సంచితమైనటువంటిది ఉండబట్టి మనం చేయగలుగుతున్నాం. దానికి ఉదాహరణగా చెప్పారు, నాగేశ్వరరావు గారు కూడా చెప్పారు. మరి ధనంజయుడు అనేటటువంటి ఆయన వ్యాపారి పాపం తన తల్లి కోసం, తల్లికి అస్థికలు కలిపితే ఆవిడకి కైలాసవాసం వస్తుంది అని చెప్పేసి ఎంతో ఇదితోటి ఆయన అస్థికలు తీసుకొని రావడం, ఆ అస్థికలు కాస్త ఆ మధ్యలో పోవడం, తర్వాత ఆయన ఎంతో దుఃఖపడి మా అమ్మకు యోగ్యత లేదు నా తల్లికి, ఇంతవరకే చేసుకున్నది అని చెప్పేసి ఆయన ఎంతో నిరాశతోటి వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాడు. అసలు వచ్చిందే అస్థికలు కలపడానికి. ధనంజయుడు బయలుదేరి వచ్చింది ఎందుకు అంటే, ఆ అస్థికలను జాగ్రత్తగా అభిషేకాదులు, పంచామృత అభిషేకం, పంచగవ్యాభిషేకాలు ఇవన్నీ చేసుకొని తీసుకొచ్చింది ఎందుకంటే తల్లికి ఉన్నతి కలగాలి, ఉత్తమ లోకాలకు వెళ్ళాలి అని వచ్చినటువంటి వాడికి పాపం చివరకు ఆ అవకాశం లేకుండా వెళ్ళిపోయినాడు. ఆయన మళ్ళీ తిరిగి తన గ్రామానికి వెళ్ళాడు. నాగేశ్వరరావు గారు చెప్పింది కూడా అంతే, కోతి తీసుకొని వెళ్ళిందిట. అసలు వాళ్ళు కాశీకి వచ్చిందే అందుకు, ఆ అస్థికలు నిమజ్జనం చేయడానికి. అవి కాస్త అక్కడికి వచ్చిన తర్వాత, ఆ క్షేత్రానికి వచ్చిన తర్వాత కూడా పోయినాయి. అంటే ఏమిటంటే, అందుకే చెప్తారు కాశీకి వెళ్ళాలంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. వెళ్ళిన వాళ్ళందరికీ కూడా పరమేశ్వరుని అనుగ్రహం ఉన్నదనే లక్ష్యంగా మనం చెప్పుకోవాలి, లేకపోతే కలుగదు అని పురాణాలు, స్కాంద పురాణం ఘోషించింది. దానికి తార్కాణమైనటువంటి గాథలు మనం చెప్పుకున్నాం. అక్కడ అమ్మవారు కాశీ విశాలాక్షిదేవి ఎప్పుడూ నివసిస్తూ ఉంటుంది. అన్నదాత ఆమె. ఆ తల్లికి అన్నపూర్ణ అనేటటువంటి ఒక నామధేయం కూడా ఉంది, కాశీ అన్నపూర్ణ. అక్షయంబుగా కాశీ లోపల అన్నపూర్ణ భవానివై. అమ్మవారు కాశీలో అన్నపూర్ణాదేవి, శ్రీశైలంలో భ్రమరాంబిక. అట్లా ఆయా క్షేత్రాలలో ఎక్కడైతే అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయో ఆయా పేర్లతోటి వెలిగిపోయేటటువంటి తల్లి ఆమె. సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి, మోక్షమొసగడి కనక దుర్గవు మూల కారణ శక్తివి, శిక్ష జేయవే ఘోర భవముల శ్రీగిరి భ్రమరాంబిక. శ్రీశైలంలో మన కోసం, మనందరి కోసం చాలా దగ్గరగా శ్రీగిరి భ్రమరాంబ అనేటటువంటి నామధేయంతో అమ్మవారు ఇక్కడ వెలుగై ఉన్నారు. మరి కాశీలో ఎలాగా ఉంటుంది తల్లి? జిలుగు సంఝారాగ చీనాంబరము గట్టి కుసుమ గర్భపు కొప్పు కీలు తనరా. జిలుగు సంఝారాగ చీనాంబరము గట్టి
ఆ తల్లి ఎర్రని అయినటువంటి వస్త్రాన్ని ఇష్టపడుతుంది అమ్మవారు పార్వతీదేవి. అటువంటి చీర కట్టుకొని కొప్పు పెట్టుకొని ఆ కొప్పులో మల్లెపూలను ధరించి ఆ తల్లి అక్కడ నివసించేటటువంటి తల్లి. కస్తూరితో కూర్చి గంధసారమలంది ముత్యాల తాటంకములు ధరించి, ముత్యాల తాటంకాలు ధరిస్తుంది అమ్మవారు.